రైట్ పేపర్ లీక్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల పారదర్శకతను కాపాడే లక్ష్యంతో పేపర్ లీక్ నిరోధక చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పేపర్ లీక్లకు పాల్పడే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఒక చట్టాన్ని కూడా రూపొందిస్తామని అంటున్నారు. అండ్ అటు కేంద్ర ప్రభుత్వం సీజేపీ కార్యకర్తలతో కూడా సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించారు? ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఉద్యమం ఆపమని అంటున్నారు కదా. దాదాపు జంతర్ మంతర్ కి సంబంధించినటువంటిది ఇటు కేంద్రము ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి చర్చలు. ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో 2 గంటల పాటు సాగినటువంటి చర్చల్లో ఒక కొలిక్కి మాత్రం రాలేదన్నది మాత్రం ఖచ్చితంగా. ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల్లో అటు కేంద్రం ఒక రోజు 24 గంటల సమయం కావాలని కోరగా, మరి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లను కేంద్ర మంత్రి రాజీనామా ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటిది ఏదైతే 3 డిమాండ్లతో సహా ఇటు ప్రభుత్వం ముందర ఉంచినటువంటి అంశాలను దాదాపు దీనిపై చర్చించడానికి 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అటు సహాయ మంత్రి పిఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కావడం జరిగింది. ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా జరిగినటువంటిది. మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఏదైతే కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది అని అన్నారు. తర్వాత వెంటనే ఆఖరి క్షణంలో దాదాపు 10 నిమిషాల ముందర వీపీ హౌస్ కి మార్చడం జరిగింది. వీపీ హౌస్ లో 5th ఫ్లోర్ లో మనం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాము. అందులో చాలా కీలకంగా 2 గంటల పాటు సాగినటువంటి సమావేశము. సమావేశంలో ఒక కొలిక్కి వస్తుందని అందరూ కూడా ఊహించారు. కానీ ఎక్కడా కూడా ఈ సమావేశానికి అంటే పులి స్టాప్ పడలేదు అన్నటువంటిది. ఇప్పుడు కూడా కంటిన్యూగా కూడా నిరసనలు తెలిపే విధంగా కూడా జంతర్ మంతర్ లో యువకులు నిరసనకారులు కూడా చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు మాత్రము ఏదైతే 3 ప్రధాన డిమాండ్లకు అటు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అన్నటువంటిది మాత్రం తెలుస్తుంది. దీనిపై 24 గంటల సమయం కావాలి అన్నది మాత్రము కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు, శనివారం మధ్యాహ్నం వరకు కూడా సమయం కోరడమైనది. అందుకే ఇప్పుడు ఏదైతే 3 ప్రధాన డిమాండ్లు, ఖచ్చితంగా మొదటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అనడము. రెండవది ఏదైతే ఇటు విద్యాశాఖ కార్యదర్శిని రాత్రి అర్ధరాత్రి ఇటు బదిలీ చేయడము, ఇంకొకరి కొత్త వ్యక్తికి ఇవ్వడం కూడా, అతడు కూడా ఒక కోట్లాది రూపాయల లంచం తీసుకున్నటువంటి గత చరిత్ర ఉంది. అతనికి విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం ఎంతవరకు అన్నటువంటిది కూడా ఉదయం ఇటు అభిజిత్ చేసినటువంటి కామెంట్స్, ఈ అంశాన్ని కూడా ఈ చర్చల్లో ప్రధానంగా చర్చించినట్లు కూడా ఉంది. దాదాపు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లపై కూడా ఖచ్చితంగా రేపటి మధ్యాహ్నం వరకు కూడా తెలియజేస్తాము అన్నటువంటిది దాదాపు 26 రోజుల పాటు నుంచి జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు ఇటు సోనం వాంగ్చుక్ పులి స్టాప్ పెట్టినా కానీ ఇక్కడ అభిజిత్ మాత్రము ఇంకా కంటిన్యూగా ఇటు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దాదాపు రేపటి వరకు కూడా 24 గంటల సమయం ఇవ్వడంతో ఒకసారిగా కూడా ఈ రోజు కూడా కంటిన్యూగా మెట్రో స్టేషన్స్, తర్వాత నెట్వర్క్ వ్యవస్థనంతటిని కూడా స్తంభింప చేయడము. ప్రస్తుతం మాత్రము చర్చలు ఫలప్రదం కాలేదు అన్నది మాత్రం కీలకంగా. దాదాపు పార్లమెంట్ లో సోమవారం అంటే ఏదైతే రానున్నటువంటి సోమవారం రోజు కూడా నీటికి సంబంధించింది కూడా ప్రత్యేకంగా కూడా అంటే విద్యాశాఖకు సంబంధించింది కూడా బిల్స్ కూడా ఇదే అంశాన్ని కూడా చర్చించేందుకు కూడా అటు ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. కానీ రేపు 24 గంటల వరకు కూడా ఏదైతే ప్రధాన డిమాండ్లపై ఒక నిర్ణయాన్ని తెలిపే విధంగా కూడా ఏదైతే ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల్లో మరింత సమయం పొడిగింపు జరిగింది. ఈ డిమాండ్స్ పైన నష్టపరిహారం చెల్లించాలి, ₹1 ఇవ్వాలి, అండ్ కేసులు కూడా ఎత్తువేయాలి. ఈ డిమాండ్స్ పైన కేంద్ర మంత్రులు సుముఖంగా ఉన్నారా? ఈ 24 గంటల్లో ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటున్న నేపథ్యంలో అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంది? కేంద్ర మంత్రుల స్పందన ఎలా ఉంది రాజీనామా పైన? ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటి దానిపై ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటు కేంద్ర హోంమంత్రి జేపీ నడ్డా కానీ, జితేంద్ర సింగ్ కానీ ఈ అంశంపై ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. అటు దీనిని ప్రధానంగా మేము కోరడం జరిగింది అంటూ కూడా సిజేపీ వెల్లడించినటువంటిది. కానీ దీనిపై వీళ్ళ స్పందన ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన చెప్పలేదు. కానీ ఏదైతే అంటే గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పార్లమెంట్ లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ చర్చించిన తర్వాత పరిణామాలను బట్టి ఆలోచిద్దాము అన్నటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు చర్చల్లో కూడా అదే అంశాన్ని కూడా మరొకసారి ఇక్కడ చర్చల్లో పాల్గొన్నటువంటి వారితో కూడా చర్చించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము
పార్లమెంట్ లో చర్చించే కన్నా ముందుగా మొట్టమొదట కేంద్ర మంత్రి రాజీనామా చెయ్యాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అభిజిత్ ఇది సిజేపీ పార్టీ కోరుతున్నటువంటిది. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో ఇటు కేంద్ర మంత్రి రాజీనామానే ముఖ్యమైనటువంటి మొట్టమొదటి పాయింట్ గా పెట్టడము, దానితో ఈ రోజు చర్చలు ఫలప్రదం కాకపోవడము అన్నది ముఖ్యమైనటువంటిది. దాదాపు అంటే మరణించినటువంటి వారికి ఏదైతే ఆర్థికపరమైనటువంటి సహాయం చేసే విధంగా కూడా సోనం వాంగ్చుక్ తో నిరసనలు విరమించేటప్పుడు కూడా జేపీ నడ్డా ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా చాలా కీలకంగా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నటువంటిది కూడా ఈ నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి చర్చల్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. మరొకటి ఇక్కడ దాదాపు అంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిని మాత్రము ఒక ఆల్రెడీ అనేక కుంభకోణాల్లో ఉన్నటువంటి వ్యక్తిని పశువర్ధక శాఖలో అనేక కోట్ల రూపాయలను కూడా అతడు ఏదైతే జరిగినటువంటి లోపాల్లో కూడా అతడు కూడా ఒక కీలక వ్యక్తిని అతన్ని మరి తెచ్చి విద్యాశాఖకు అప్పగించడం ఎంతవరకు సబబు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు చర్చల్లో చాలా కీలకంగా చెప్పడం జరిగింది. దాదాపు ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల్లో 24 గంటల సమయాన్ని కోరడము, రేపు మధ్యాహ్నం వరకు కూడా మరింత కూడా మరొకసారి భేటీకి దాదాపు వీపీ హౌస్ వీపీ హౌస్ లోనే చర్చలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం. రైట్ కళ, థ్యాంక్ యూ. आज हम आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे. लगभग 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी. बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई. उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा में सुझाव हुए. हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे proper system and very strong system in place for the future of the student. This has to be our priority. So by disrupting the parliamentary procedures and house, it will not yield any result. I would like to request once again to Rahul Gandhi ji and all the opposition members that better sense should prevail, that we cannot indefinitely create trouble in the parliament to prevent discussion. It's wasting the time of all the members. You all know very well it is very critical to let the parliament function. And when all the matters are to be discussed, taking into account the demands of all the members, why Congress party and some of their allies are disturbing the parliament proceedings, I don't understand. It would be nice if any demand they have to make,